దేవుడి రాజ్యం నుంచి భూమి మీదకి త్రోసివేయబడ్డారండి. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చెప్పాడు సర్వలోకమును ఏం చేస్తారంటే సర్వలోకాన్ని. ఇప్పుడు ఈ దేవుడు కోరుకున్నదండి మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 16 చదవండి. ఇప్పుడు సాతాను కూడా సర్వలోకాన్ని మోసగించాలని వాడి టార్గెట్. తర్వాత దేవుడి యొక్క సరే పైకి వెళ్ళిపో. మరియు ఇది సబ్జెక్ట్ కి మనకు కావాల్సిన మాట. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి వినబడుతుందండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? మరి ఈడెవడు ఎక్కడ ఉన్నవాడు? సర్వలోకమును నేను అర్థమవుతున్నాడు. మోసగించేవాడు భూమి మీద ఉన్నాడు, ఆ మోసగించిన వారి నుండి తప్పించేవాడు కూడా భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. మీరు అర్థమవుతున్నా? మోసగించేవాడు భూమి మీద ఒకానొక దినాన్న యోబు గ్రంథంలో మాట్లాడుతున్న సంభాషణ మీకు అందరికీ సుపరిచితమే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి. యోబు కుటుంబం చుట్టూ తిరిగాడు పనవల. అయితే దేవదూతలతో సమయం వచ్చినప్పుడు దేవదూతలతో వెళ్ళాడు. అక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావనంటే ఏం చెప్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడంటే అపవాది. యోబు గ్రంథంలో మాట్లాడుతున్న సంభాషణ భూమి మీద అటు ఇటు తిరుగుతూ సర్వలోకాన్ని మోసగించేవాడు భూమి మీదే కదా. అక్కడి నుంచే వచ్చాడు. ఇదిగో భూమి మీద ఇటు ఇటు తిరుగుతూ వచ్చాను. వచ్చినప్పుడు ఓకే బాగానే తిరిగావు. అక్కడ ఒకడు ఉన్నాడు, ఎవడో తెలుసా? ఉచ్చు దేశంలో యోబు అని ఒకడున్నాడు. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకునేవాడు. ఒక్కసారైనా చూసావా అంటే చూసాను, విన్నాను. నువ్వు అన్ని సమృద్ధిగా ఇచ్చావు, అందుకనే దేవుడు 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 అని అంటున్నాడు. ఏమంటాడట? నువ్వు అన్ని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, ఎద్దుల్ని ఇచ్చావు, ప్రతి ఒక్కటి ఇచ్చావు. కాబట్టి నీతో ఆరాధన చేస్తున్నాడు, నీతో సహవాసం చేస్తున్నాడు, నేను స్తుతిస్తున్నాడు. ఇందులో గొప్పతనం ఏముంది అని ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మంచిది. దేవుడికి ఒక ట్యాగ్ ఏంటో తెలుసా? ఆయన హృదయ పరిశోధకుడు. ఎవరంటే ఆయన ఒకరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అని అంటే అది అసలే మాత్రం మారనే మారదు. హల్లెలూయా. ఇక్కడ యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అపవాది కుయుక్తి పన్నుతున్నాడు. ఓకే, ఈ కుయుక్తికి ఎవరిని అప్పగించాడు? యోబుని అప్పగించాడు. ఇప్పుడు యోబు మీదకి దేవుడు అధికారం ఇస్తేనే సాతాను వచ్చాడు. ఎవరి మీదకి? జాగ్రత్తగా ఉండండి. అపవాదికి చోటు ఉందని ఎందుకు చెప్పాడు తెలుసా? ఒకటి దేవుడైన అధికారం ఇవ్వాలి అపవాదికి, లేదంటే ఎవరు ఇవ్వాలి? చెప్పండి, ఎవరు ఇవ్వాలి? మనము ఇవ్వాలి. హల్లెలూయా. ఒకటి దేవుడు నీ మీద సాతాను గడికి అధికారం ఇవ్వాలి, లేదంటే మనమే అధికారం ఇవ్వాలి. వాడంతటా వాడికి రావడానికి ఉందా? ఎవరు చెప్పండి? వాడంతటా వాడికి రావడానికి లేదు. హల్లెలూయా. ఈ మాటకి ఒక మాట జ్ఞానం చేద్దాం, మరలా వెనక్కి వద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదువు. మనసు పెడదాం. వాక్యం ఏంటంటే వినాలని మీకు అనిపించాలి, దాన్ని నెమరు వేసుకోవాలని మనస్సు మీలో పరితపించాలి. జాగ్రత్తగా వినాలండి. నా గొర్రెలు నా స్వరము వినును. వినాలి జాగ్రత్తగా. మీరు మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల్ని పిలుస్తుంటే ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో వాడిని ఇంట్లోకి వచ్చాడు. ఎవరు వచ్చారు? నీ పిల్లలను నువ్వు పిలవగా నీ ఇంట్లోకి వచ్చారు. వీరు ఎవరు అనంటే నా గొర్రెలు. ఎవరు గొర్రెలు? మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మీ పిల్లలను పిలిచినా నీ పిల్లలు రావట్లా. ఎవరు మాట ఎట్లేదు? ఇప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారు. కానీ